వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ పీరియడ్ తగ్గింపు. ఇదిగో కోర్టు ఆర్డర్ కాపీ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన తోటి మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇష్యూ ఆఫ్ స్టే ఆర్డర్ ఆన్ రికవరీ ఆఫ్ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్. సో జూలై 16, 2024 has decided to stop the recovery of committed value of pension till the vacation of stay orders from all pensioners including petitioners of the state government who has completed 10 years of the retirement or above. ఎవరైతే 10 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ అవుతుందో రిటైర్మెంట్ అయ్యి వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇక పూర్తి వివరాలు కనుక వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో కమిటేషన్ రికవరీ నిలుపుదల చేయమని పూర్తి వివరాలతో పంజాబ్ హైకోర్టులో విశ్రాంత సూపరింటెండెంట్ ఆర్ఎస్ జిందాల్ గారు కేసు వేయటం జరిగింది. ఈ వివరాలను పరిశీలన చేసిన గౌరవ హైకోర్టు వారు జిందాల్ గారికి అనుకూలంగా తీర్పిస్తూ రికవరీపై స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు హర్యానా ప్రభుత్వం వారు జిందాల్ గారికే కాకుండా అందరికీ రికవరీపై స్టే ఇచ్చారు. వాటి వివరాల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మెమో నంబర్ 1/15/24 డేట్ జూలై 16, 2024 విడుదల చేశారు. ఈ ఆర్డర్స్లో పదవీ విరమణ చేసి 10 సంవత్సరాలు పూర్తయిన వారు మరియు ఆ పైన పూర్తయిన వారికి కమిటేషన్ రికవరీ నిలుపుదల చేయాలని ఆర్డర్స్ అయితే ఇచ్చారు. ఈ ఆర్డర్స్లో కోర్టుకెళ్లిన జిందాల్ గారితో పాటు మిగిలిన పెన్షనర్ల అందరికీ కూడా వర్తిస్తుందని తెలియజేశారు. ఈ ఉత్తర్వులను పరిశీలించాలి. స్టే ఆర్డర్ తొలగించే వరకు ఈ రికవరీని నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పదవీ విరమణ చేసిన వారందరికీ శుభసూచకం. కమిటేషన్ రికవరీ 10 సంవత్సరాల 8 నెలలతో పూర్తవుతుంది. కానీ ప్రభుత్వాలు 15 సంవత్సరాలు రికవరీ చేస్తున్నారు. దీనిపై హర్యానా ప్రభుత్వం కోర్టుకు వెళ్లిన వారికే కాకుండా అందరికీ వర్తిస్తున్నట్లుగా ఇవ్వటము గౌరవ కోర్టు వారు మానవతా దృక్పథంతో ఇచ్చిన ఆర్డర్స్గా మనము సంతోషించాలి. ఈ ఉత్తర్వులు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ మన ఆంధ్ర రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు వారి నుంచి అనగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారాన్ని సేకరించి అనగా వారు ఏ విధంగా అయితే వీరు కోర్టుకు వెళ్ళారో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి అధికారులు మరియు సంబంధిత మన ఏపీ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకొని అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయాలి. ఎందువల్లంటే దీనికి సంబంధించి వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు కమిటేషన్ అదనపు రికవరీ వలన లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి ఏపీ రాష్ట్ర పెన్షన్ల సంఘాలు కమిటేషన్ రికవరీ పైన దృష్టి పెట్టవలసిందిగా వేలాది మంది పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.